అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో రేషన్ కార్డుల జారీ, రేషన్ పంపిణీపై సుదీర్ఘ చర్చ జరిగింది. రేషన్ పంపిణీలో జరుగుతున్న జాప్యంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలర్లపై పదే పదే ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ సమస్యను పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుల జారీ అధికారం ఎవరికి ఉండాలన్న దానిపైన ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. మీకు ప్రాబ్లం వస్తూ ఉంది రేషన్లో కానీ పీడిఎస్లో కానీ ఇంకా 100% మీరు అచీవ్ చేయడానికి. అదే మరిగా ఇక్కడ ఐవీఆర్ఎస్, ఐరిస్ డివైసెస్ ఏమేమి ఉన్నాయి, ఇంకా మీకు ఏమైనా ఒక్క ఫింగర్ ప్రింటే కాకుండా మిగిలిన ఆల్టర్నేటివ్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఎవరన్నా కానీ వేలు ముద్దలు అరిగిపోయి రాలేదనుకుంటే 2 సార్లు 3 సార్లు ఇంకా తిప్పుతున్నారా, ఒకవేళ దానికి ఎగ్జామిషన్ ఏమి ఇవ్వగలుగుతాం, దట్ టైప్ ఆఫ్ డిస్కషన్ కూడా మనం చేసి ఒక సొల్యూషన్ ఇవ్వాలి. ఈ జన్మభూమిలో కనీసం జనవరి నుంచి అయినా సరే ఇది స్ట్రీమ్ లైన్ కావాలి. ఈ ఏనుముద్ర పన్ను వాళ్ళకి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి మొన్నటి వరకు డోర్ డెలివరీ చేశారు సార్. లాస్ట్ మంత్ నుంచి ఆపేశారు. ఎందుకు మరి? ఏది ఈ ఏనుముద్ర పడకుండా ఉన్న వాళ్ళకి, బెడ్ మీద ఉన్న వాళ్ళకి, ఏజ్ అయిపోయి రాని వాళ్ళకి డోర్ డెలివరీ చేసేవాళ్ళు. లాస్ట్ మంత్ నుంచి ఆపేశారు. అది ఎందుకు ఆపేశారు? అది నో సార్, ఆపలేదు సార్. అది అంటే స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్ ఉంటే బ్రింగ్ ఇట్ టు అవర్ నోటీస్ సార్, బట్ వీ హ్యావ్ నాట్ గివెన్ ఎనీ. మనం ఇవ్వలేదు, కానీ కిందన ఎక్కడైనా మీరు కలెక్టర్స్ చెప్పాల్సింది, కిందన ఎక్కడైనా ఇలాంటి జరుగుతున్నాయా. నువ్వు కూడా పుల్లారావు, మీరు మంత్రులు కూడా, మీరు కానీ సెక్రటరీస్ కానీ మీరు కూర్చొని వర్కౌట్ చేసి నాకు ఇంప్రూవ్మెంట్ రావాలి. 5% అంటే మంత్కి వచ్చాం, 3% తగ్గింది. ఎవ్రీడే మీరు చూసుకోవచ్చు మీ ప్రోగ్రెస్ రిపోర్ట్. స్ప్లిట్ కార్డ్ సార్, ఈ జన్మభూములు ఇచ్చేసి అంటున్నానండి, ఆథరైజ్ చేసేసాం, నో ప్రాబ్లం సార్. ఈ జన్మభూమిలో మీరు అందరూ పోయినప్పుడు సూపర్వైజ్ చేసుకోండి. కలెక్టర్స్ కూడా చెప్తున్నారు, స్ప్లిట్ కార్డ్స్ వీఆర్ గివింగ్, 5% వీఆర్ అలోయింగ్. ఈ వారం 3-4 రోజుల్లో వాళ్ళ కమిషన్ అవన్నీ సెక్రటరీ, మినిస్టర్ వాళ్ళు కూర్చొని రీజనబుల్గా ఉంటే అవి కూడా సార్ట్అవుట్ చేస్తాం. ఈ 3 స్టెప్స్ వల్ల నెక్స్ట్ మంత్లో 90% సాటిస్ఫాక్షన్ లెవెల్ రావాలి. సార్, ఇది ఆథరైజేషన్ తహసీల్దార్ లెవెల్కి ఇస్తే బాగుంటుంది. ఏది ఆథరైజేషన్? ఇదే సార్, ఈ స్ప్లిట్ కార్డ్స్ ఇవ్వటానికి. యాజ్ ఆన్ టుడే ఎవరు చేస్తున్నారు సార్? గతంలో తహసీల్దార్లకు అది అవకాశం ఉండేది సార్, డిఎస్ఓ లెవెల్లోనే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈరోజు వన్ టైమ్ ఎంఆర్ఓలకి ఇచ్చేయండి. వన్ టైం స్ప్లిట్ ఉంటే తహసీల్దార్లకు ఇచ్చి డిఎస్ఓకి లింక్ పెట్టేస్తే సరిపోతుంది. తహసీల్దార్స్కి ఇచ్చే ఇవాళ ఈ పొజిషన్ లో ఉన్నాం సార్. అందుకనే తీసి జేసీలకి లాగిన్ ఇచ్చాం సార్. తహసీల్దార్స్కి ఇస్తే 5% కార్డ్ సార్, అది దే విల్ జస్ట్ అప్లోడ్. ఎవ్రీ సిటిజన్ ఇన్ దిస్ కంట్రీ విల్, ఇన్ దిస్ స్టేట్ విల్ హ్యావ్ అ రేషన్ కార్డ్ సార్. ఐఎమ్ టోటలీ అగేన్స్ట్ గివింగ్ ఇట్ టు తహసీల్దార్ సార్. ఇట్ హ్యాస్ టు బి అట్ ది జేసీ లాగిన్ సార్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న కార్డ్స్ కూడా అన్ని నంబర్స్ లేవు సార్. సో టు గివ్ ఇట్ టు తహసీల్దార్స్, ఇట్ విల్ బి ఓపెనింగ్ ఫ్లడ్ గేట్స్. కార్డ్స్ మీరు ఒక డైరెక్షన్, ఇప్పుడు తహసీల్దార్ త్రూ జేసీ లెవెల్ కంప్లీట్ అయ్యేటట్టు మీరు డైరెక్షన్ ఇవ్వండి. కలెక్టర్ విల్ టేక్ ఏ రెస్పాన్సిబిలిటీ, దే విల్ గెట్ ఇట్ డన్. జేసీ ఎవరైతే ఎంఆర్ఓలు పెడతారు, జేసీ ఇమీడియట్గా ఆన్లైన్లో క్లియర్ చేస్తారు. ఎవ్రీడే, డే టు డే కలెక్టర్స్ విల్ సూపర్వైజ్. ఆర్డీఓ సార్, ఆర్డీఓ లెవెల్ ఇప్పుడు ఎవడైనా సరే ఇక్కడున్నా అక్కడున్నా ఆన్లైన్ లేనప్పుడు మీకు ప్రాబ్లం ఏంది? మళ్ళీ ఆర్డీఓ కూడా చేసేది ఏముంది? మళ్ళీ జేసీని ఆర్డీఓ లేనిపోని మీరు కాంప్లికేషన్స్ దానికి. కలెక్టర్స్ వీఆర్ ఫిక్సింగ్ రెస్పాన్సిబుల్, లెట్ దెమ్ డిసైడ్. సింప్లిఫై అవుతుంది ప్రొసీజర్. ఆర్డీఓ లెవెల్ అయితే ఇంకొంత సింప్లిఫై అవుతుంది, టైం సేవ్ అవుతుంది. ఏమవుతుంది? ఆర్డీఓ ఎక్కడ చేస్తాడు? ఎంఆర్ఓ మళ్ళీ ఆర్డీఓ వెరిఫై చేయడు కదా. ఏదో కనీసం ఆర్డీఓని మళ్ళీ ఫోన్ చేయాలి. అదే జాయింట్ కలెక్టర్ అయితే అక్కడ పక్కన ఉంటాడు, రమ్మంటారు, రివ్యూ చేసుకుంటారు, వెళ్ళిపోతారు ఆన్లైన్లో. జేసీకి ఇచ్చి ఎంఆర్ఓ విల్ రికమెండ్, జేసీ విల్ డిసైడ్. కలెక్టర్స్ ఆర్ ఆథరైజ్, నాట్ ఆర్టీజీ. కలెక్టర్ విల్ డిసైడ్. ఆర్టీజీ ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోలేకపోయారో, అనవసరంగా నాకు ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ రావాలి పీపుల్ సబ్లో, అది రాలేదు ఇంకా. అందుకే మనకు చెడ్డ పేరు వస్తూ ఉంది. వీ షుడ్ నాట్. మహిళలకు సురక్షిత ప్రయాణం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మహిళల సురక్షిత ప్రయాణానికి వీలుగా సురక్ష ఆటోను అమరావతిలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. సురక్ష ఆటో వివరాలు తెలిపే అభయ యాప్ను ఆయన ఆరంభించారు. మహిళలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రయాణం ఈ ఆటోలతో సాధ్యం కానుంది.